ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనము నెత్తళ్ళ ఇగురు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలా శుభ్రం చేసుకున్న మెత్తలను ఇలా ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసుకుని ఇలా స్మూతీగా కలుపుకోవాలన్నమాట. స్మూతీగా ఉప్పు, కారం పెట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మసాలా మనము ఇప్పుడు రెడీ చేసుకొని ముందుగా ఇలా మసాలా పేస్టును మెత్తగా మిక్సీలో పెట్టుకుని ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ ఆడుకోవాలి. తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకుని ముందుగా మనం రెడీ చేసుకుని మసాలా పేస్టును ఉల్లిపాయతో సహా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా. ఆ తర్వాత ఇందులో పసుపు, కారము, ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో మనము ఉప్పు, కారం పెట్టించుకుని మెత్తలు వేసుకుని స్మూతీగా కలుపుకోవాలి. అవి స్మూతీగా కలపకపోతే మన మెత్తలు విడిపోతాయి. మనము ఈ మూకుడిని ఇలాగా కుదుపుకుంటే సరిపోతుంది. ఈ మెత్తలు ఉడకడం కోసమని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 8 మినిట్స్ మగ్గించుకుంటే మన మెత్తల కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెత్తల కర్రీ అయితే వేడి వేడి అన్నంలో నెత్తల కర్రీ వేసుకుని తింటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.